ఆదికాండము 50వ అధ్యాయము. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చి అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి, నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి. మరియు రథములను రౌతులను అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. యోర్దానునకు అవతలనున్న అటదు కళ్ళెమునొద్ద చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు అటదు కళ్ళెమునొద్ద ఆ దుఃఖము సలుపట చూచి, ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొనిరి. గనక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను. అది యోర్దానునకు అవతలనున్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమునందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని, ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను తన తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఈలాగు వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో, నీ సహోదరులు నీకు కీడి చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమన్రి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు
నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.